ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నా పేరు చంద్రమౌళి. నేను ఇక్కడ కోచ్గా చేస్తున్నాను. ఈ క్యాంప్ గత నెల 20వ తారీఖు స్టార్ట్ అయింది. ఈ నెల 20 వరకు, ఏప్రిల్ 20 నుంచి మే 20 వరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమ్మర్ క్యాంప్ నేను కోచ్గా వ్యవహరిస్తున్నాను. ఈ క్యాంపులు, ఇట్లాంటి క్యాంపులు హైదరాబాద్ అసోసియేషన్ గత 3 సంవత్సరాలుగా కరోనా ఉండడం వల్ల చేయలేకపోయింది. ఈ సంవత్సరం ఫస్ట్ టైం చేస్తుంది. అది కూడా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి మాత్రమే. అది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని జాయిన్ అవుతున్నారు కాబట్టి పిల్లలు టైంపాస్కి వచ్చే పిల్లలు కాకుండా ఎవరైతే ఆటలో మెలకువలు నేర్చుకోవాలి, అభివృద్ధి చెందాలా, పెద్ద క్రికెటర్ కావాలని ఎవరికైతే కోరికలు ఉన్నాయో వాళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకొని జాయిన్ అయ్యారు. కాబట్టి పిల్లలు చాలా మంచి పిల్లలు వచ్చింది. 150-130 మంది పిల్లలు ఉన్నారు. అందరు పిల్లలు అంటే 16 సంవత్సరాల వాళ్ళు, 14 సంవత్సరాల వాళ్ళు, 23 సంవత్సరాల వాళ్ళు, 19 సంవత్సరాల పిల్లలు, అండర్ 19, అండర్ 16, అండర్ 14 పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ ఏజ్ గ్రూపులు ఉన్నాయి కాబట్టి సపరేట్ ఏజ్ గ్రూపులు చేసి ఎవరెవరికి ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాన్ని పట్టుకొని మేము చేయడం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది పిల్లలకి బౌలర్ కావాలని ఆశ ఉంటుంది, వాళ్ళకి బౌలింగ్లో శిక్షణ ఇస్తున్నాం. కొంతమంది ఆల్రౌండర్స్ ఉన్నారు, వాళ్ళు బ్యాటింగ్ బౌలింగ్. కొంతమంది ఓన్లీ బ్యాటింగ్ మాత్రమే చేయాలనుకున్నారు, వాళ్ళకి బ్యాటింగ్ చేయించిన తర్వాత కూడా వాళ్ళని కూడా ఖాళీగా ఉంచకుండా వాళ్ళకి కూడా వేరే యాక్టివిటీస్ చేస్తున్నాం. ఫిట్నెస్ పరంగా కూడా వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మార్నింగ్ రాగానే రన్నింగ్, స్ట్రెచ్చింగ్, మళ్ళీ వెళ్ళేటప్పుడు వార్మ్ డౌన్, కూలింగ్ డౌన్ చేయించి వాళ్ళకి రిఫ్రెష్మెంట్ అంతా ఇస్తున్నారు. ఈ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సార్ వాళ్ళంతా రిఫ్రెష్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళకి ఇంత ఎండలో కూడా ఇంత ఇంట్రెస్ట్ చూపించి వస్తున్న పిల్లలందరికీ మెలకువలు నేర్పించడానికి మమ్మల్ని ఇక్కడ పెట్టారు. మేమందరం కూడా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటున్నాం. వాళ్ళ నుంచి మేమేం ఆశిస్తున్నాం అదైతే ఇప్పటి వరకు బాగానే ఉంది. పిల్లలు కూడా ఇట్లాంటి క్యాంపులు ఇంకా ఎక్కువ ఉండాలి, సంవత్సరం పొడవునా ఉండాలని కోరుకుంటున్నాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలు గత నెల 20 ప్రారంభమైనాయి. ఈ నెల 20 ముగుస్తాయి. ఈ వేసవి శిక్షణ శిబిరాలు మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, గజ్వెల్, జైరాబాద్లో నిర్వహిస్తున్నాము. వీటి ప్రవేశాలు మనము ఆన్లైన్లో వచ్చి తీసుకోవడం జరిగింది. 130 వరకు తీసుకున్నారు. కాకపోతే మా జిల్లా ఖాళీ పిల్లలు వస్తున్నారు, దానిలో కొంచెం మనకు మైనస్. మరి దీనిలో పిల్లలు మంచి ఉత్సాహం కనబరుస్తున్నారు బాగా. దీనిలో వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే దీని తర్వాత నిర్వహించబోయే T20 టోర్నమెంట్లో ఓపెన్ విభాగంలో మనము జట్టును ఎంపిక చేయడం జరుగుతుంది. దీనికి ఎంపిక అనే విధానంలో మనం చేసి జిల్లాకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. వీళ్ళకు అంటే మెల్లికలంటే బ్యాటింగ్లో లోపాలు ఉంటాయి, బ్యాటింగ్లో, బౌలింగ్లో లోపాలు ఉంటాయి, బౌలింగ్లో, ఫీల్డింగ్లో మరియు ఫిట్నెస్ పరంగా మంచి అనుభవమైన కోచ్లను బట్టి మేము శిక్షణ ఇస్తున్నాం. వాళ్ళకి ఆడడానికి క్రికెట్ కిట్టు మరియు వాళ్ళకి డైట్, అరటిపళ్ళు, ఎగ్, బిస్కెట్లు ఇలాంటివి మనము వాళ్ళకి పొద్దున ఇచ్చి వాళ్ళకు కొంచెం డైట్ ఇస్తున్నాం. అండర్ 14, అండర్ 16, అండర్ 19 ఓపెన్ కేటగిరీ. స్టడీయింగ్ ఇన్ 7th క్లాస్. ఫస్ట్ ఇక్కడ వచ్చినాక 10 రౌండ్స్ జాగింగ్, ఇంకా స్ట్రెచెస్ చేపిస్తారు. అప్పుడప్పుడు బాడీ వార్మప్, లెగ్ వర్కౌట్స్ అన్నీ చేపిస్తారు. మళ్ళీ గ్రూప్స్గా డివైడ్ అయ్యి ఫీల్డింగ్, ఓపెన్ నెట్స్ అన్నీ చేపిస్తారు. బౌలింగ్ డ్రిల్స్ కూడా చేపిస్తారు. ఏమేమి నేర్చుకున్నావు చెప్పు. బ్యాటింగ్ ఇంకా పర్ఫెక్ట్ అయింది, బౌలింగ్ కూడా మంచి లెంగ్స్లో పడుతుంది. అంటే నువ్వు ఏమైనా మిస్టేక్ చేస్తే ఇప్పుడు కోచెస్ చెప్తున్నారు, ఏం చెప్తారు, ఎట్లా చెప్తారు? ఏమన్నా మిస్టేక్ చేస్తే అది ఇట్లా అట్లా ఆడాలి అని చెప్తున్నారు. ఎన్ని రోజులైంది జాయిన్ అయ్యి? 10 days అయింది. స్టార్ట్ అయినప్పటి నుంచి జాయిన్. ఎట్లా ఉంది ఇక్కడ కోచింగ్ మొత్తం మీద? ఓవరాల్గా మంచిగా ఉంది. నేను మోపిలాన్ నుంచి ఇక్కడికి వస్తా రోజు పొద్దున సమ్మర్ క్యాంప్ కోసం. ముందు నా గేమ్ బాగుండేది, కానీ ఇక్కడికి వచ్చినాక చిన్న తప్పులు సార్ రెక్టిఫై చేసి నా గేమ్ ఇంకా ఒక లెవెల్ పైకి వెళ్తుంది. నేను ఇక్కడ చాలా నేర్చుకున్నాను. ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ ఫిట్నెస్ చేపిస్తారు, అయినాక స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అన్నీ చేపిస్తారు. అయినాక అండర్ 14 ఏజ్ గ్రూప్, అండర్ 16 ఏజ్ గ్రూప్, అండర్ 19 అట్లా సెపరేట్గా చేస్తారు. అయినాక కొన్ని వాళ్ళకి ఫీల్డింగ్, కొన్ని వాళ్ళకి నెట్స్, కొన్ని వాళ్ళకి జస్ట్ డ్రిల్స్ అట్లాంటివి చేపిస్తారు. ఇక్కడ నాకు బ్యాటింగ్ వస్తుంది. నా చిన్న మిస్టేక్స్ బాగా నేర్చుకున్నాను. నేను ఇక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా నేర్పిస్తున్నారు. ఇక్కడ MS క్రికెట్ అకాడమీలో జరిగే హెచ్సి వారి నుండి
జరిగే సమ్మర్ క్యాంప్లో ఇక్కడ చాలా మంది వచ్చేటట్టు చూస్తున్నాం మనం. మన డిస్ట్రిక్ట్ సెక్రటరీ రాజేందర్ రెడ్డి గారు, హెడ్ కోచ్ శ్రీనాథ్ రెడ్డి గారు, మౌలి సార్, ఇనామ్ సార్ అందరూ కూడా చాలా మంచిగా చెప్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా బ్యాటింగ్ చేసే వాళ్ళకి బ్యాటింగ్, ఓ దగ్గర కిడ్స్ లేకపోతే కిడ్స్ స్పాన్సర్ కానీ డైలీ బాయిల్డ్ ఎగ్స్ అవన్నీ కూడా చేస్తున్నారు. డైలీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది. మాకు ఇది ఇట్లనే కావాలని నేను కోరుకుంటున్నాను. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అందరూ కూడా చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారు. ఎవరికైనా రాకపోతే కూడా బేసిక్స్ నుంచి నేర్పిస్తున్నారు. హెచ్సీ వారికి మేము నిజంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము దీనివల్ల. I am in SCA camp. The SCA camp is running extremely very good. The coach Molly sir and Rajendra Reddy sir are doing very well. They are continuously with us in every way. Those who want to bat, they are explaining them batting, and those who want bowling, they are extremely learning them bowling. Sir, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ it is very good, sir. After the camp, they are doing warm up section is there, and they are after the warm up section they are giving nutritious food, fitness, and they are giving some bananas and fruits to eat to get nutrition, and they are giving boiled eggs and breakfast. I am feeling good, sir, and this is a best opportunity. Those who are not able to play, the coaches are explaining from the basic for everyone. క్రికెట్ నేర్చుకోనికి వస్తున్నాం. ఎన్ని రోజుల నుంచి 1 వీక్ నుంచి ఎట్లా ఉంది ఇక్కడ? బాగా సార్ మంచి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఏమేమి నేర్పిస్తున్నారు? బ్యాటింగ్ బౌలింగ్ మంచిగా నేర్పిస్తున్నాం. అంటే ఎట్లా ఏమేమి టెక్నిక్స్ చెప్తున్నారు? బౌలింగ్ బ్యాటింగ్ మంచిగా నేర్పిస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? మంచిగా అనిపిస్తుంది. ఇప్పటివరకు ఏమేమి నేర్చుకున్నావు 1 వీక్లో? ఫీల్డింగ్ బ్యాటింగ్ బౌలింగ్ అన్నీ నేర్చుకున్నాం. సార్లు ఎట్లా చెప్తున్నారు ఇక్కడ? మంచిగా ట్రైనింగ్ ఇస్తున్నాం. బాయిల్డ్ ఎగ్స్ బనానాస్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.